ఈరోజు తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి ఈరోజు మా గ్రామంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నా మేనిఫెస్టోలో భాగంగా తమ్మడపల్లి గ్రామం మొట్టమొదటిసారిగా మా మహిళలు కానీ గ్రామ పెద్దలు కోరుకునేది బస్సు సౌకర్యము. మరి తమ్మడపల్లి అయి నుంచి జనగాం వరకు ఒక బస్సు, తమ్మడపల్లి అయి నుంచి వరంగల్కి ఒక బస్సు, 2 బస్సులను కూడా ఖచ్చితంగా నేను సర్పంచ్ కాగానే ఒక 10 రోజుల్లో ఈ ఊరికి మరి బస్సు సౌకర్యం కల్పించి మరి వారి యొక్క మరి ఏదైతే ఇబ్బందులను తొలగించడానికి నేను ముందుకు వస్తున్నానో, అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కట్ట రోడ్డు నిర్మాణం కానీ, కసనాతండ రోడ్డు నిర్మాణం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి మా మత్తడి నిర్మాణం కానీ, కట్ట రోడ్డు యొక్క నిర్మాణం కానీ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో మరి యువత మరి చెడుదారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మరొక కంపెనీ తీసుకొచ్చి మా ఊళ్ళో మరి యువతకు ఉపాధి కల్పించడానికి నేను ముందుకు వస్తా ఉన్నాను. అదేవిధంగా మా కసనతండ నుంచి మరి బడి వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మరి కొన్ని నిధులను కేటాయించింది. దానికి అదనంగా ఇంకా నిధులు తీసుకొచ్చి మరి పూర్తి నిర్మాణం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఆవరణంలో ఉన్నటువంటి మరి పాఠశాల పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా నేను ప్రొవైడ్ చేయబోతున్నాను గెలిచిన తర్వాత. మరి అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు దళితుల భూములకు వారి భూములు మరి బీడుబడా ఉన్నాయి. గతంలో మా నాన్నగారు ఇచ్చిన వాటిని మళ్ళీ పరిగణలోకి తీసుకొని మరి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి బోర్లు వేయించి మరి మళ్ళీ సాగులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ కాలినటువంటి అంతర్గత రోడ్లు కానీ మరి బీసీ కాలినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి పింఛన్లు రాలేదు చాలా మందికి, వారికి కూడా ఇవ్వడానికి అదేవిధంగా హైదరాబాద్లో వాళ్ళకు ఇండ్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇప్పటికీ ఒక 20 ఇండ్లు వచ్చినాయి. అదనంగా ఇంకో 80 ఇండ్లు తీసుకొచ్చి మొత్తానికి 100 ఇండ్లను మరి గ్రామానికి పంచడానికి నేను ఖచ్చితంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి మరి పేదలకు న్యాయం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువతకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి వారి ఉపాధి అవకాశాలు పొందడానికి వాళ్ళ చదువుకు నేను సహకారంగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను స్టేజ్ మీద నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యి చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా మా గొల్ల కుర్మలకు ఒక భవన్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి గొల్ల కుర్మ భవన్ కూడా తేవడానికి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా ముదిరాజులకు కూడా ఖచ్చితంగా ఒక ముదిరాజు భవన్ తీసుకురావడానికి ప్రత్యేకంగా మరి ఉన్నటువంటి ముదిరాజు ముద్దుబిడ్డ అన్నటువంటి మంత్రులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ భవన్ కూడా తీసుకురావడానికి నేను ముందుకు వస్తున్నాను. అదేవిధంగా మరి లగ్గమారి మున్నూరు కాపు భవన్ కూడా మేము తీసుకురావడానికి మరి మున్నూరు కాపులు ఉన్నటువంటి మంత్రులు ఆది శ్రీనివాస్ గారు వారితోటి లేకపోతే కొండ సురేఖ గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా ఊరుకు 3 భవన్లు కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో తోటవారిపల్లె యూత్, శివాజీ యూత్, ఇంకా అనేక రకమైన యూత్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా గతంలో మరి యూత్ భవన్ ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆ యూత్ భవన్ కూడా మరి ప్రత్యేకంగా మంత్రుల నిధుల నుంచి తీసుకొచ్చి వారికి కూడా ఒక భవనం కూడా కట్టించడానికి కూడా నేను ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తూ, గ్రామంలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఇబ్బందులను మరి ఆర్థిక బలోపేతమే మరి లక్ష్యంగా ముందుకు రావడానికి నేను వస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మరొక గంగాదేవి పెళ్లిగా తయారు చేయడానికి నేను
మరి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నా యొక్క గుర్తు మరి ఉంగరం గుర్తు. మీ యొక్క అమూల్యమైనటువంటి గుర్తు ఉంగరం గుర్తు మీద మీ యొక్క ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్గా నన్ను నిలబెట్టి మీరందరూ కూడా గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.